హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. ఈరోజు మనము ఎంఎస్ ఎక్సెల్ ట్యుటోరియల్స్లో ప్రాబ్లం నెంబర్ 11లో ఉన్నాం. ఓకేనా? సో ఈ ప్రాబ్లం 11 ఏంటంటే ట్రావెల్ ఏజెన్సీ టేబుల్. ఓకేనా? ఎవరన్నా ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు అనుకుందాం. సో వాళ్ళ యొక్క డే లైఫ్లో వాళ్ళ యొక్క బిజినెస్ ఎలా జరుగుతుంది అనేది వాళ్ళు మొత్తం తెలుసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఎక్సెల్ షీట్లో ఎలా తెలుసుకుంటారు? లాభాలంతా, నష్టాలంతా, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, మనం ఎన్ని వెహికల్స్ బయటికి పంపించాం, ఎంత రెంట్, ఎంత ఖర్చులు, ఇవన్నీ కూడా మనం ఎక్సెల్ షీట్లో ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. టాపిక్లో వెళ్ళే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సో లేదనుకుంటే మీరు www.sateluguTechZone.com క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి వెళ్తారు. మన వెబ్సైట్లో కోర్సెస్ అనేవి నేను ప్రొవైడ్ చేశాను. ఇక్కడికి వెళ్ళి మీరు కోర్సెస్ని మీరు చూడొచ్చు. షార్ట్ కట్ కీస్, అదేవిధంగా మీరు అదర్స్లో వెళ్తే డిఫరెన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టిప్స్ అండ్ ట్రిక్స్, అదేవిధంగా ఏదైనా కోర్సెస్ పర్చేస్ చేయాలనుకుంటే కాంటాక్ట్ ఆప్షన్ ఇచ్చినాను. ఇక్కడికి వచ్చి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక మనకి సోషల్ నెట్వర్క్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు అది టచ్లో ఉండడానికి. ఇక్కడికి వచ్చి మీరు వెబ్సైట్ని విజిట్ చేసి మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఓకేనా? ఇంక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఒక ట్రావెల్ ఏజెన్సీ నేమ్ ఉంది. నేను దీనికి సమ్ము ట్రావెల్స్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ ట్రావెల్స్. ఓకేనా? నెంబర్ ఆఫ్ ట్రావెల్స్ అనమాట. నెంబర్ ఆఫ్ ట్రావెల్స్ అంటే ఏంటంటే ఆ ఏజెన్సీ నేమ్లో సమ్ము ట్రావెల్స్ అనేది మీ ఇష్టం, ఏ ట్రావెల్ పేరైనా పెట్టుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రావెల్స్ అంటే నా దగ్గర ఉన్నది 65 అనమాట. ఓకేనా? 65 వెహికల్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకేనా? పర్ డే రెంట్ ఆన్ ఈచ్ వెహికల్. ఒక వెహికల్కి ఈచ్ డే రెంట్ ఎంత పడింది? 3,500 రూపీస్. ఓకేనా? సో టోటల్ సెంట్ ఆన్ ఈచ్ వెహికల్ అంటే నీ దగ్గర 65 వెహికల్స్, నువ్వు పంపించింది ఎన్ని? 35 వెహికల్స్. ఓకేనా? టోటల్ టేకన్ డేస్ అంటే నువ్వు ఎన్ని రోజుల్లో పంపించావు? 15 రోజులు పంపించావు. ఓకేనా? డ్రైవర్ ఛార్జ్ పర్ డే. డ్రైవర్ ఒక రోజు ఎంత ఛార్జ్ చేస్తున్నాడు? 800 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ అవైలబుల్ వెహికల్స్. ఈరోజు మనం కనుక్కునేది ఇదే, ఎన్ని అవైలబుల్ వెహికల్స్ ఉన్నాయి ఇంకా రిమైనింగ్, టోటల్ వెహికల్ ఛార్జెస్ ఎంత, టోటల్ డ్రైవర్ ఛార్జెస్ ఎంత, టోటల్ బిల్ ఎంత, బ్యాలెన్స్ బిల్ ఎంత, నెట్ అమౌంట్ ఎంత, ఇవన్నీ కూడా మనం ఏంటంటే చిన్న చిన్న ఫార్ములాస్ యూజ్ చేసి మనం కనుక్కుంటాం. ఎలానే చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ చూస్తే మీరు అవైలబుల్ వెహికల్స్ కనుక్కోవాలంటే మనం ఏం ఫార్ములా యూజ్ చేస్తాం? మామూలుగా మన దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? 65 ఉన్నాయి. 65 అతను పంపించింది అనేది 35 కదా. సో టోటల్ వెహికల్స్లో నుంచి పంపించిన వెహికల్స్ తీసేస్తే మిగిలిన వెహికల్స్ వచ్చేస్తాయి కదండి. సో అదేవిధంగా ఇది చూడండి, ఈజ్ ఈక్వల్ టు టోటల్ వెహికల్స్ ఉంది కదా, టోటల్ వెహికల్స్ మైనస్ సెంట్ వెహికల్స్ ఉన్నాయి చూస్తారా? చూడండి, అవైలబుల్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి? ఇంకా 30 ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా టోటల్ వెహికల్ ఛార్జ్. టోటల్ వెహికల్ ఛార్జ్ ఎలా కనుక్కుంటామంటే ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేయండి, సెంట్ వెహికల్స్ ఉన్నాయి చూసారా, మనకి ఎన్ని వెహికల్స్ అయితే సెండ్ చేస్తున్నారో ఇక్కడ 30 వెహికల్స్ సెండ్ చేస్తున్నారు, అది ఇంటూ పర్ డే వెహికల్ రెంట్ ఉంది ఇక్కడ. ఓకే, 3,500 రూపీస్. దీన్ని ఇంటూ చేసి నెక్స్ట్ అదే ఎన్ని రోజులు పంపించాడు? 15 రోజులు ఇలాగే చేశాడు. సో ఇదంతా మల్టిప్లికేషన్ చేస్తే మీకు టోటల్ వెహికల్ ఛార్జ్ వచ్చేస్తుంది. అది ఎలా చూపిస్తాను చూడండి. సో ఈ టోటల్ వెహికల్ ఛార్జ్ ఎలా కనుక్కోవాలంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పర్ డే రెంట్ వెహికల్ ఉంది, అదేవిధంగా సెంట్ వెహికల్స్ ఉన్నాయి. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈజ్ ఈక్వల్ టు టోటల్ సెంట్ వెహికల్స్ 35 ఇంటూ పర్ డే రెంట్ ఆన్ ఈచ్ వెహికల్ ఇంటూ క్లిక్ చేయండి. చూడండి, 1,22,500 రూపాయలు. ఓకేనా? ఇప్పుడు మనకి టోటల్ వెహికల్ ఛార్జ్ కావాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అదేవిధంగా ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. అది ఎన్ని రోజులు పంపించాలాగా? 15 రోజులు పంపించాడు, అంతే కదా. ఎంటర్ క్లిక్ చేయండి. చూడండి, 18,37,500 రూపాయలు అనమాట టోటల్ వెహికల్ ఛార్జెస్. ఓకేనా? నెక్స్ట్ టోటల్ డ్రైవర్ ఛార్జెస్. టోటల్ డ్రైవర్ ఛార్జెస్ రావాలంటే ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వేస్తున్నాను చూడండి క్యాలిక్యులేషన్ నేను, ఈజ్ ఈక్వల్ టు టోటల్ డ్రైవర్ ఛార్జెస్ రావాలంటే డ్రైవర్ ఛార్జెస్ పర్ డే 800. ఓకేనా? 800 ఇంటూ ఇప్పుడు మనం ఎన్ని వెహికల్స్ పంపిస్తున్నాం? 35 వెహికల్స్. ఒక వెహికల్కి ఒక డ్రైవరే కదా ఉంటాడు. సో ఇంటూ 35 ఈజ్ ఈక్వల్ టు చేయండి 28,000. ఇప్పుడు అలా ఎన్ని రోజులు పంపించాడు? ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. ఓకేనా? చేసేదండి, దీంట్లో 4,20,000 రూపీస్ అనమాట డ్రైవర్ ఛార్జెస్. ఇప్పుడు మనకి టోటల్ బిల్ కావాలంటే ఏం చేస్తాం? ఇవన్నీ కూడా చూడండి, మన టోటల్ బిల్ కావాలంటే ఏం చేస్తాము? టోటల్ వెహికల్ ఛార్జెస్ ప్లస్ టోటల్ డ్రైవర్ ఛార్జెస్ చేస్తే టోటల్ బిల్ వచ్చేస్తుంది, అంతే కదా. ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది చేస్తే చూడండి, ఇది టోటల్ బిల్ అనమాట.
ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా బ్యాలెన్స్ బిల్ అంటే ఏంది, ఇతని దగ్గర 65 వెహికల్స్ ఉంటే ఇతను పంపించింది 35 అంటే రిమైనింగ్ 30 ఖాళీగా ఉన్నట్టే కదా. సో ఆ ఖాళీగా ఉన్న బ్యాలెన్స్ బిల్ ఎంత ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాలెన్స్ బిల్లు నెట్ అమౌంట్ కనుక్కునే ముందు ఫస్ట్ ఇతను అడ్వాన్స్ పే చేసినాడు. వెహికల్స్కి ఏమో 80,000, అదేవిధంగా అడ్వాన్స్కి డ్రైవర్స్ బిల్ ఏమో 12,000 పే చేస్తున్నాడు. ఇవి పోగా వచ్చేవే ఈ బ్యాలెన్స్ బిల్లు నెట్ అమౌంట్. బ్యాలెన్స్ బిల్ అనేది ఈ రెండు పోగా వచ్చే అమౌంట్ బ్యాలెన్స్ బిల్లు. నెక్స్ట్ అదేవిధంగా నెట్ అమౌంట్ అంటే ఇవన్నీ కలిపితే చేతికి వచ్చే డబ్బులు అనమాట, లాభాలు, వాటిని నెట్ అమౌంట్ అంటారు. ఫస్ట్ మనం నెట్ అమౌంట్ కనుక్కుందాం. సో నెట్ అమౌంట్ అంటే ఏంటంటే అడ్వాన్స్ వెహికల్ బిల్ ప్లస్ అడ్వాన్స్ డ్రైవర్ బిల్ ఈక్వల్ చేసి చూడండి 92,000 నెట్ అమౌంట్. ఇది అంటే ఇదే కదా చేతికి వచ్చింది అతనికి, ఇది అడ్వాన్స్ అనమాట, చేతికి వచ్చింది ఇది. మిగిలింది ఇప్పుడు మన బ్యాలెన్స్ బిల్ మనం చెప్తే మిగిలిన అమౌంట్ మనం రిటర్న్ చేస్తారు. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే బ్యాలెన్స్ బిల్ కోసం టోటల్ బిల్ ఉంది కదా, టోటల్ బిల్లు మైనస్ ఈ యొక్క నెట్ అమౌంట్, అంతే కదా. మనకి తీసేసాలి, టోటల్ అమౌంట్ నుంచి మనకి అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు కాబట్టి తీసేసాలి. తీసేసి ఇంటూ క్లిక్ చేసేది ఉండి ఈ అమౌంట్ అనేది మనకి బ్యాలెన్స్ రావాల్సి ఉంది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక ట్రావెల్ ఏజెన్సీ ఎవరైనా నడుపుతుంటే వాళ్ళు ఈ విధంగా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకుంటారు. అంటే వాళ్ళ డే లైఫ్లో ఏం అప్డేట్స్ జరుగుతున్నాయి, సో మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ వెళ్తుంది, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఎక్సెల్ షీట్లో చిన్న చిన్న ఫార్ములాస్ యూస్ చేసి ఈ విధంగా చేస్తాం. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు ఏం అర్థం కాలేదో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అండ్ మీరు ఎంఎస్ ఆఫీస్ కోర్స్ని పర్చేస్ చేయాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో నా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాను, అక్కడికి వచ్చి మీరు నా కోర్స్ని పర్చేస్ చేయొచ్చు. అదేవిధంగా మీరు వెబ్సైట్లో కూడా వెళ్ళి అక్కడ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది గాయ్స్. అండ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.